దేశంలో అనేక చోట్లలో దేవుని పనిని బహుబలంగా చేస్తూ ఉన్నారు. కనుక ఈ సమయంలో అన్నకు వాక్యాన్ని ఈ సమయము ఇస్తున్నాము కనుక అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి. చాలామంది మేము ఈ యొక్క శిబిరానికి చాలామందికి మేము ఆహ్వానం పలికాము, కానీ వారికి అది అర్థం కాలేదు. పరిశుద్ధులంటే చనిపోయిన తర్వాత మాత్రమే ఆ బిరుదు వస్తుంది, బ్రతికి ఉన్నోళ్ళకు వస్తుందా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉండి అప్లై చేసుకోలేకపోయారు. రోమీయులకు అపోస్తులైన పౌలు గారు రాస్తూ 1వ అధ్యాయము 2వ వచనం దయచేసి చూడండి ప్రియులారా. చదవండి. ఏమని అంటున్నాడు? చనిపోయిన వాళ్ళ గురించి చెప్పట్లే, ఇక్కడ బ్రతికున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు ఎవరు? ఎంతమంది అయితే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి. దేనికోసము? పరిశుద్ధులుగా ఉండడం కోసం. తమ యొక్క వస్త్రములను తెల్లగా ఉతుక్కున్న వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. ఎక్కడ ఉతుక్కోవాలి? ఏ నీళ్ళతో ఉతుక్కోవాలి? ఏ సబ్బుతో ఉతుక్కోవాలి? రిన్ సబ్బా, సర్ఫెక్సలా, ఇంకేంటిది, టైడా? దేనితో ఉతుక్కుంటే మీ వస్త్రాలు తెల్లగా చేయబడతాయి? తిని మీ వస్త్రములు తెల్లగా చేయబడతాయి. ఎక్కడ? గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడిన వారే. ఎక్కడ కడగబడాలి? సంతూర్ సోపుతో కాదు. ఇంకేంటిదమ్మా? లైఫ్ బాయ్ సోపు. ఒక యాడ్ ఉంటుంది కదా, లైఫ్ బాయ్ వచ్చింది, ఆరోగ్యం తెచ్చింది. అయితే వాటి వల్ల ఆరోగ్యమో అనారోగ్యమో నాకు తెలియదు, కానీ ఆత్మకు సంబంధించినటువంటి విషయాలను కాన్సన్ట్రేషన్ పెట్టాలి. పౌలు గారు చెప్తారు, ఆత్మ విషయముల మీద దృష్టి ఉంచుతారు. ఎవరు? ఆత్మానుసారులు. రోమపత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక ఆత్మానుసారమైనటువంటి వారిగా నడుచుకోవాలనుకుంటే పరిశుద్ధత మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే ఈ యొక్క అవయవాలు మనం చూసినట్లయితే ఎంత స్థిరుడైనను, ఎంత ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నట్టు వారైనను, ఎంత ధనవంతులైనను, ఎంత బీదవారైనను అందరికీ ఒకటే గతి. జ్ఞాని అయిన ప్రసంగి గ్రంథం రాస్తాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తం వ్యర్థము. ధనవంతులకు అదే జరుగుతుంది, బీదవాడికి అదే జరుగుతుంది. మరణము అందరికీ వస్తుంది. మరణము తప్పించుకునే వారు ఎవరు లేరు. ప్రసంగి 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చూసారండి, ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఎవరిని అడిగినా కూడా నేను ఆ పనిలో బిజీ ఉన్నా, ఈ పనిలో బిజీ ఉన్నా, సాఫ్ట్వేరు, ఇది అది ఇది ఎన్నెన్నో
లోకపరమైనటువంటి విద్యల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. కానీ ఏ విద్యను తీసుకున్నా కూడా అవి తాత్కాలికమే. కానీ పరలోకం వైపు, పరిశుద్ధత వైపు నడిపించేటటువంటి విద్య లేదు. మొదటి శతాబ్దంలో మాత్రమే ఆదిమ సంఘము పరిశుద్ధులుగా ఉండుటకు పిలుపునిచ్చారు. దాని తర్వాత ఏ సభలు చూసినా కూడా సువార్త సభలు అని వింటున్నాం, బాగానే ఉంది. కానీ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే యాడ్ చేస్తున్నారు, స్వస్థత సభలు, ఆశీర్వాద సభలు, పండుగలు. ఏంటండి? పండుగలు, అభిషేక పండుగలు, అభిషేక ప్రార్థనలు. కానీ పరిశుద్ధులుగా ఉండుట కోసం మీ యొక్క లైఫ్ను చేంజ్ చేసుకోండి. మీ యొక్క జీవితాన్ని పరిశుద్ధులుగా, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధులుగా చేసుకోవడం కోసం ఎవరైనా వస్తున్నారా అంటే వాటి మీద దృష్టి పెట్టేవారు లేరు. కానీ కొద్దిమందిగా మీరు ఉన్నారు కాబట్టి దేవుడి సమాజాన్ని కాపాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు లేకపోతే క్రీస్తు రాకడ వస్తుంది. క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుంది మీకు తెలుసా? చాలామంది చెప్తారు అక్కడక్కడ భూకంపాలు, కరువులు వచ్చినప్పుడు. ఈ భూకంపాలు, కరువులు మొదటి శతాబ్దం నుండి వస్తూనే ఉన్నాయి, వస్తలేవా? కానీ మరి క్రీస్తు రాకడ వచ్చిందా? మరి ఎందుకు క్రీస్తు రాకడ రాలేదు? క్రీస్తు రాకడ రావాలంటే అందరూ అంతటా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చూడండి ప్రియులారా, 7వ వచనం నుండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడుతాడు. భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలెనున్న గోగు మాగోగు అను వారిని మోసపరచం. ఏం మోసం? ఎలా మోసం చేస్తారు తెలుసా? ఎలా మోసం చేస్తారు తెలుసా? అన్ని అబద్ధమైన హామీలు. ఇదిగో ఇప్పుడే నా కెమెరా, ఇదిగో ఇప్పుడే అద్భుతం జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? గోగు మాగోగుకు సంబంధించిన విషయము. అద్భుతాలు మీ కళ్ళ ముందు జరిగినట్టు చూపిస్తారు. దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ బాగా ప్రచారం జరుగుతుంది. అబద్ధానికి జరిగినంత ప్రచారము నిజానికి, వాస్తవానికి, క్రీస్తుకు, పవిత్రతకు, పరిశుద్ధతకు ప్రచారం జరగదు. అబద్ధానికి జరిగినంత ప్రచారం. ఇదే స్వస్థత సభలు అనుకున్నారనుకోండి, వేల కొలదిగా వచ్చేస్తారు. ఎందుకు మరి? డాక్టర్లు ఉన్నాయి ఎందుకు? హాస్పిటల్ ఉన్నాయి ఎందుకు? అక్కడ స్వస్థత దొరకట్లేదా? కార్డియాలజిస్ట్ని చేసేస్తారు యేసుప్రభును. యేసుప్రభుని ఇంకేమేమి చేసేస్తారు? అన్ని రకాల వైద్యుని చేసేసి చివరికి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి పాట కూడా కట్టేశారు. మా కుటుంబ వైద్యుడవు నీవు. ఇంకా తర్వాత ఏమన్నారు? అంతటితో ఆగలే. ఇంకో భక్తుడు ఏమొచ్చింది? లేదు, టాబ్లెట్ కూడా ఆయనే. మా మంచి ఔషధము నీవు. చూసారా? ఫ్యామిలీ డాక్టర్ చేసేశారు. కొందరైతే వాచ్మెన్ చేసేశారు. దేవా మా ఇంటి చుట్టూ నువ్వు కాపలా ఉండాలి. యేసుప్రభు రక్తమును కేవలం పాపాలు కడగడం కోసమే ఉపయోగించాలి. అలాంటి రక్తాన్ని ఎక్కడెక్కడ వాడతారు? పంట పొలాల కాడ వాడతారు, ఇంటి చుట్టూ చల్లుతారు. ఏంటమ్మా? బ్లడ్ ఎవరో ఏదో చెప్తారు. చూసారా? ఎక్కడ పడితే అక్కడ యేసుప్రభు రక్తాన్ని వాడేస్తున్నారు. ఆయిల్ను యేసు రక్తంగా మారుస్తానని బైబిల్ ఎక్కడ ఉందండి? ద్రాక్ష రసము రక్తంగా మారుతుంది అని ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయిల్ను, నీళ్లను, దేన్ని పడితే దాన్ని
యేసు రక్తం కింద మార్చేసి దాన్ని మనము మిస్యూజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం మిస్యూజ్ చేస్తున్నాం. నూనె రాచి ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది, కానీ మనమేం చేసేస్తున్నాము? దాన్ని యేసు రక్తంగా మార్చు అంటున్నాం. ఏమండి, భోజనం చేసినప్పుడు ఆ క్యాలరీస్ కావచ్చు, లేకపోతే ఆ రైస్ కావచ్చు, లేకపోతే నువ్వు తినే పదార్థం ఏదైనా కావచ్చు, అందులో కొంత రక్తంగా మారుతుంది, కొంత వేస్టేజ్గా మారుతుంది. ఆ పదార్థాన్ని బట్టి ఉంటుంది. అలాగే ప్రతిదీ మనం చూసుకుంటే దేన్ని దానికే వాడబడుతుంది. కానీ యేసు రక్తాన్ని పాపాలకు కడగవలసిన రక్తాన్ని తీసుకెళ్ళి దేనికో వాడేస్తున్నారు. సో ప్రియులరా, ఇప్పుడు మనకు ముఖ్యమైన విషయాలను మనం చూద్దాము. ఈ పరిశుద్ధుల శిక్షణ శిబిరముకు సంబంధించినటువంటి విషయాలు కేవలం బ్రీఫ్గా మీకు చెప్పాను. మ్యాటర్ ఏంటంటే, ఈరోజు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఇక్కడ మ్యాటర్ చూడండి. యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడు వస్తుందో కంటిన్యూ చేసి నేను అసలైన పాయింట్లోకి వెళ్దాం. ఇక్కడ ఏమని రాయబడింది చూడండి. మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ఎక్కడ అంతటితో ఆగరు. వాళ్ళు పరిశుద్ధుల శిబిరం మీద అటాక్ చేస్తారు. ప్రియమైన పట్టణమైనటువంటి యెరూషలేమును ముట్టడి వేస్తారు. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఎప్పుడు వస్తుంది అక్కడ? పరలోకం నుండి అగ్ని దిగి రావాలంటే ఏం జరగాలన్నట? వారిని దహించెను. ఏం జరగాలి? పరలోకం నుండి అగ్ని దిగి రావాలంటే ఏం జరగాలి? పరిశుద్ధుల శిబిరం ఉందా? ఎక్కడన్నా కనపడ్డదా? అమెరికాలో కానీ, ఈవెన్ యెరూషలేములో కానీ, ఎక్కడైనా మొదటి శతాబ్దం తర్వాత ఇప్పుడు ఏమైనా కనబడ్డదా పరిశుద్ధుల శిబిరము? కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అంటారు, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, ప్రియులారా, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు కాల్ లెటర్ వచ్చింది. ఎందుకు వచ్చింది కాల్ లెటరు? ఎంతమందికి వచ్చింది పిలుపు? సేవకు పిలుపు రాలేదంటాడు ఇంకో ఆయన, విశ్వాసిగా పిలువలేదంటాడు ఇంకో ఆయన. నాకు ఈ తలంతా ఇచ్చాడు, ఆ తలంతా ఇచ్చాడు, అక్కడే ఉండమన్నాడు, ఇక్కడే ఉండమన్నాడు, దేవుడు ఇంకా నన్ను ఇంకా చెప్పలేదు. అందరికీ ఇవ్వబడిన పిలుపు ఒకటి. అదేంటి చెప్పండి? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. పరిశుద్ధుల శిబిరం అనేది వాస్తవానికి ప్రతి చర్చికి ఉండాల్సిన పేరేంటి అంటే పరిశుద్ధుల శిబిరము, పరిశుద్ధుల శిక్షణా శిబిరం అని పెట్టుకోవాలి ప్రతి చర్చికి. ఎందుకంటే అక్కడ మనము పరిశుద్ధులమని మనలను మనము ప్రకటించుకోవాలి, మనలను మనము ప్రభువుకు చూపించుకోవాలి. పరిశుద్ధులు ఎవరున్నారా అని చెప్పేసి సృష్టి ఏం చేస్తుందట? తేరి చూస్తూ కనిపెడుతుందట. రోమాపత్రిక పౌలు గారు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. ఎవరి కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుందట. అమ్మా, ఎవరి కొరకు కనిపెడుతున్నారు మీరు? ఏదో చూస్తున్నారు మీరు కదా అని చెప్పేసి మనం అప్పుడప్పుడు వాళ్ళని వీళ్ళని చూసి అంటాం కదా. కనిపెడుతున్నారు, కనిపెట్టేటటువంటి వాళ్ళను. డబ్బు కోసం కనిపెడతారు, అవసరాల కోసం కనిపెడతారు, లోకపరమైనటువంటి విషయాల్లో కనిపెడతారు. కానీ సృష్టి కూడా కనిపెడుతుంది. ఎవరి కోసం కనిపెడుతుంది?
దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి కనిపెడుతుంది. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమారులు? ఏయ్, అటు ఇటు తిరగొద్దు. ఇక్కడ వెనుకోళ్ళు ముందు రావద్దు, ముందో వెనక పోవద్దు. డిస్టర్బ్ చేయొద్దు నన్ను. ఎవరు 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 అని చెప్పి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం అది వడపోస్తుందట. సృష్టి మిగుల ఆశతో తేరి చూడడం అంటే ఎలా ఉంటుంది చూపండి, ఒకసారి ఆలోచించండి. తేరి చూడడం అంటే ఎలా చూస్తారు? సృష్టి అంటే ఏంటిది? భూమి చూస్తుంది, సూర్యుడు చూస్తున్నాడు, నక్షత్రాలు చూస్తున్నాయి, గ్రహాలు చూస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, గాలి, నీరు, ఆకాశము, ఇవన్నీ కూడా సృష్టి. ఇవన్నీ కూడా కలిసి ఏం చేస్తున్నాయట? దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం తేరి చూస్తుంది. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమారులు అని చెప్పి చూస్తే ప్రియులారా, మరి ఎంతమంది కనబడుతున్నారు? నేను కూడా 6,000 పాంప్లెంట్స్ కొట్టించాం మేము. పరిశుద్ధుల శిక్షణ శిబిరం అని పంచితే ఒక్క అప్లికేషన్ రాలేదండి. ఎన్ని అప్లికేషన్స్? ఎంత షేము! రాలేదంటే అర్థం ఏంటిది? అంటే ఉన్నోళ్ళందరూ పరిశుద్ధులు కాదు అని, ఉన్నోళ్ళందరూ క్రైస్తవులు కాదు అని, క్రైస్తవులు కాదు కాబట్టి అప్లై చేసుకోలేదు అని క్లియర్గా అర్థమైంది. ఒకవేళ క్రైస్తవులైతే, ఒకవేళ పరిశుద్ధులైతే ఖచ్చితంగా అప్లై చేసుకునేవాళ్ళు. ఈరోజు తమ పిల్లలను సెంట్రల్ సిలబస్ కావాలని నేర్పిస్తున్నారు. ఏం సిలబస్? సిబిఎస్ఈ సిలబస్ అంటారు. తెలుగు బళ్ళు పోయినాయి, ఇంగ్లీష్ బళ్ళల్లో చదివించారు, ఇంగ్లీష్ బళ్ళు పోయినాయి, కాన్వెంట్ స్కూల్ అన్నారు, కాన్వెంట్ స్కూల్ పోయి ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ అంటున్నారు. కానీ హెవెన్లీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలని మాత్రం ఎవరు కోరుకోవడం లేదు. ఏ స్టాండర్డ్? హెవెన్లీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వన్ అండ్ ఓన్లీ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఈ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే పాస్టర్లుగా చలామణి అవుతారు. ఎవడు పడితే వాడు పాస్టర్ కాలేడు. తను ఎంత పెద్దవాడైనా కానీ, ఎంత చిన్నవాడైనా కానీ అందరూ కూడా పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో జాయిన్ కావాల్సిందే. ఎందుకు? ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, లోకపరమైన విద్యలకు సంబంధించిన, లోకపరమైన వృత్తులకు సంబంధించిన, ఈవెన్ దో హాస్పిటల్, మన బడ్డీ కొట్టు రోడ్డు పక్కన పెట్టుకోవాలనుకున్నా కూడా అతనికి ట్రేడ్ లైసెన్స్ ఉండాల్సిందే. అలాంటి సిస్టమ్ ఉన్నటువంటి ఈ మానవ సమాజంలో పరలోక సమాజం కలిగినటువంటి, పరలోకమైనటువంటి బోధను చేస్తున్నానని చెప్పి ఎవడు పడితే వాడు బైబిల్ పట్టుకొని వస్తూ పాస్టర్లమని చలామణి అవుతున్నారు. ట్రైనింగ్ ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. డబ్బులు పడేసి డాక్టరేట్లు తెచ్చుకుంటున్నారు. డబ్బులు పడేసి ఏం తెచ్చుకుంటున్నారు తెలుసా? బైబిల్ డిగ్రీలు తెచ్చుకుంటున్నారు, బిషప్పులు తెచ్చుకుంటున్నారు. ఏంటండి వాల్యూ లేకుండా పోతుంది. డాక్టర్ ఎలా అయ్యావు? డాక్టర్ నువ్వు ఇదేంట్లో డాక్టర్ నువ్వు? బైబిల్లో ఒక్క క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పగలవా? అందుకే పాస్టర్స్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది ఒకటి పెడుతుంది పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆ పరీక్ష రాయాలి, అది పాస్ కావాలి, అందులో ఎన్రోల్మెంట్ కావాలి, ఆల్ ఇండియా లెవెల్లో ఉండాలి. ఆ సర్టిఫికెటు, ఆ ఐడి కార్డు ఇస్తేనే, అది నీ దగ్గర ఉంటేనే నువ్వు పాస్టర్, ఒరిజినల్ పాస్టర్. లేకపోతే దొంగ పాస్టరు, ఫేక్ పాస్టరు, 420 కేసు నీ మీద పెట్టాలి ఇండియన్ పీనల్ కోడ్లో. ఎందుకంటే ప్రియులారా, ఒకవేళ నువ్వు పరిశుద్ధుడిగా అయితే ఈ పరిశుద్ధుల శిక్షణ శిబిరము ఇలాంటి సభలు నువ్వు పెట్టగలగాలి. నువ్వు పెట్టలేదు, పెట్టిన వారిలో నువ్వు జాయిన్ కాలేదు. నువ్వు ఒకవేళ పెడితే ఎలాంటి సభలు పెడుతున్నావు? స్వస్థత సభలు పెడుతున్నావు,
యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి బైబిల్లో? రోగులకు వైద్యుడు అవసరం, వైద్యులకు రోగులు అవసరమా? రోగులకు వైద్యుడు అవసరం. నేను అవసరం అని అన్నాడా చెప్పండి నాకు? నేను పాపులనే పిలువ వచ్చి తిని. ఎందుకు పిలిచాడు? మరలా పాపంలో జీవించడం కోసం కాదు, పరిశుద్ధులుగా మార్చడం కోసం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చేను. ఎందుకు వచ్చాడండి? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆత్మానుసారమైనటువంటి మనసు ఈరోజు సమాజంలో లేదు. టోటల్ కమర్షియల్, టోటల్ డబ్బు, టోటల్ బిజినెస్. బోధ చేసేటప్పుడు కూడా బిజినెసే, వ్యాపారం అయిపోయింది. ఎదుటి వాళ్ళని హిప్నాటిజం చేస్తున్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటూ బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్న వాక్యాలను తీయకుండా, బైబిల్లో ఉన్న విషయాలను చెప్పకుండా, బయటి విషయాలను చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ వీళ్ళు నరకానికి పోతూ ఇతరులను కూడా వీళ్ళని వెంబడించేటటువంటి కుటుంబాలని పాడు చేస్తున్నారు. కుటుంబాలని వీళ్ళు పాడు చేస్తున్నారు. వీళ్ళారా, ఇలాంటి వాళ్ళందరినీ కట్టడి చేయడం కోసమే పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఈ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఈరోజు మరి మొట్టమొదట ఖమ్మం పట్టణంలో జాతీయ పరిశుద్ధుల శిక్షణ శిబిరం నిర్వహించడం చాలా గొప్ప విషయము. అందును బట్టి దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. పరిశుద్ధులు ఎవరయ్యా అంటే మేము అని మిమ్మల్ని మీరు ప్రకటించుకుంటూ వచ్చారు. మీరు నిజంగా పరిశుద్ధులు. ఈ వాక్యమును బట్టి, దేవుని వాక్యమును బట్టి మీరు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, అలాగే క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. సో ప్రియులారా, యేసు ప్రభువారు తన బోధలో కొన్ని విషయాలను చెప్పాడు. ఆ విషయాలను మీతో పంచుకోవాలని ఈ రాత్రి కాల సమయంలో మనము నిర్ణయించుకోవడం జరిగింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. అంటున్నారు, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులను. ఏం సంగతులమ్మా? అంటే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతి ఏంటిది? అందరికీ తెలిసిందైతే ఈ శిక్షణ శిబిరానికి మీరు రానవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలియందైతేనే ఈ శిక్షణ శిబిరం యొక్క వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇది మళ్ళీ ఎలాంటి శిక్షణ? పరిశుద్ధుల శిక్షణ. పరిశుద్ధుల శిక్షణ అన్నప్పుడు ఎలా ఉండాలి? తెలియనటువంటి విషయాలను తెలియజేయడం. పిల్లరా, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడింది అన్నాడు. ఏమిటా విషయం మరుగు చేయబడింది? ఇంతకీ లోకం ఎప్పుడు పుట్టింది? లోకం ఎలా పుట్టింది? మరుగు చేయబడిన విషయం ఏంటిది? ఆ విషయాలను మనము కూలంకషంగా తెలుసుకోవాలి. లోకం పుట్టింది నాకేం తెలుసు? మరుగు చేయబడిన విషయం నాకేం తెలుసు? కానీ యేసు ప్రభువు వారు చెప్తున్నారు. యోబు గారితో కూడా అంటాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం మీరు చూసినట్లయితే 21వ వచనంలో యోబు గారితో ఏమంటున్నాడు చూడండి దయచేసి. ఆయన యోబు, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. ఏంటి తెలుసు? లోకం ఎలా పుట్టిందో నీకు తెలుసు. లోకం ఎందుకు పుట్టిందో నీకు తెలుసు. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన విషయం ఉంది. ఆ విషయం ఏంటిదంటే ప్రియులారా, యోబు గారితో అంటున్నాడు, ఇదంతయు నీకు తెలుసు. ఏమంటున్నాడమ్మా?
నీవు బహువృద్ధుడవు. మొదటగా ఈ క్వశ్చన్ రావడానికి కారణం ఏంటంటే 4వ వచనంలో ఆయన అడుగుతున్నాడు చూడండి. యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. అంటే భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడున్నారు మీరు? ఏమండి, మీ ఇంటికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నారు? ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి చెప్పండి. ఇక్కడ అందరికి ఉన్నాయి ఇండ్లు? ఒకసారి లేనోళ్ళు చేతులు లేపండి. మాకు ఇల్లు లేదండి. ఓకే, మీకు ఇల్లు లేదు కదా, కలవరపడకండి. పరలోకమందు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అస్థిరమైనటువంటి కాదు, స్థిరమైనటువంటి నివాసం అది. ఈ లోకంలో అస్థిరమైనటువంటి నివాసం ఇది కొంతకాలమే ఉంటుంది. కానీ పరలోకంలో స్థిరమైనటువంటి నివాసము మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇక్కడ చెప్పండి, ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధుల శిక్షణ శిబిరంలో హాజరయ్యి అనేకమైనటువంటి విషయాలను నువ్వు తెలుసుకోవాలి. ప్రియులారా, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. అంటే భూమికి పునాది ఎలా వేసాడు నీకు తెలుసా? అమ్మా, మీ ఇంటికి పునాది వేసిందే మీకు తెలియదు, ఇంకా భూమికి పునాది వేసిందరా? భూమికి పునాది వేసింది మనకు తెలియాలంటే మనము ఎలా వేశాడు, ఏంటిది, ఆ విషయాలను మనము తెలుసుకోవాలని ఆలోచనతో దేవుడు మన కోసం తన గ్రంథంలో రాసి ఉంచాడు. ప్రియులారా, భూమికి పునాది ఎలా వేయబడింది, ఎందుకు వేయబడింది అనే విషయాలు మనం ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే 2వ వచనం చూడండి. ప్రియులారా, భూమి ఆదియందు దేవుడు, 1వ వచనం చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను దేన్ని సృజించాడు? తర్వాత 2వ వచనంలో మొదటి వచనానికి 2వ వచనానికి తేడా ఏంటిది? ఒక ఆయన జాకీర్ నాయక్ అనేట ఆయన ఏమంటాడంటే, బైబిల్ రాయడంతో తప్పుగా రాయబడింది. There is a scientific errors in the Bible. From the beginning, in the beginning, God has created heaven and earth అని చెప్పేసి తర్వాత 2nd వర్సెస్లో ఏమంటాడు? భూమి నిరాకారముగాను శూన్యముగాను, there is nothing అన్నాడు. మొదటి వచనంలో ఏమో భూమి వచ్చిందన్నాడు. 2వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు దేవుడు? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది అన్నాడు. దీనికి భక్తులైనటువంటి వాళ్ళు, బైబుల్ నాలెడ్జీలో పట్టు లేనటువంటి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా, మొదటి వచనానికి 2వ వచనానికి మహా సంగ్రామం ఒకటి జరిగింది. ఆ సంగ్రామం అంటే పరలోకములో ఒక యుద్ధం జరిగింది. ఏంటండి? మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడన్నాడు. మరలా భూమి నిరాకారం అనే సృష్టించిన తర్వాత నిరాకారం ఏంటండి అని చెప్పేసి అంటే, దానికి ఈయనేం చెప్పాడంటే, పరలోకములో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఘట సర్పము భూమి మీద పడద్రోయబడింది. కనుక భూమి ఏమైపోయింది తెలుసా? చిందర వందరగా ఒక గ్రహశకలం వచ్చి ఇంకో గ్రహాన్ని ఢీకొంటే ఎలా ఉంటుంది? ఏంటండి, ఎలా ఉంటుంది? డిస్ట్రాయ్ అయిపోతుంది కదా, చిందర వందర పడి ఉంటుంది కదా. అగో అలాగూ జరిగింది. ఇక్కడ 2వ వచనంలో ఏముంది తెలుసా? అక్కడ భూమి నిరాకారము అంటే అర్థం ఏంటిది?
మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీరు ఓవర్టేక్గా లుక్ చేస్తారు, ఓవర్ లుక్ చూస్తారు. కాబట్టి ఎక్కడ మిస్ అయిపోతారో అని మళ్ళీ కంటిన్యూషన్లో క్లారిటీ ఇచ్చాడు. శూన్యముగా ఉండేను. ఏమనుంది అక్కడ? శూన్యం అంటే అర్థం ఏంటిది? ఏమీ లేదు, ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్. అక్కడ ఏం లేదయ్యా. ఈయనేమంటాడు? గ్రహం వచ్చి ఇంకో గ్రహాన్ని ఢీకొంటే ఎలా ఉంటుందో, ఘటసర్పము భూమి మీద పడద్రోయబడ్డప్పుడు భూమి మొత్తం ధ్వంసమైపోయింది. సో నిరాకారం అయిపోయింది. నిరాకారం అంటే అది కాదు, అంటే రూపం లేదు. ఇక్కడ రాయబడింది ఏంటంటే శూన్యము అంటే అక్కడ నిరాకారం అని అర్థం కాదు. అక్కడొకటి ముక్కలు పడి ఉన్నాయని కాదు అక్కడ అర్థం. ఆడో ముక్క తీసుకొచ్చి ఆ కొండను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఆ కొండను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఆ రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇవి మట్టి ఇక్కడ పోయడం, ఇలాగూ చేసుడు కాదు. అలా చేయలేదు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు. ఘటసర్పం భూమి మీద పడద్రోయబడితే ఇది తేడా వచ్చిందంటారు, కానీ అది తప్పు. అక్కడ రాయబడింది ఏంటి తెలుసా? టైటిల్, పాఠం యొక్క పేరు. అది ఏదైనా లెసన్ చెప్పాలనుకున్నా ఫస్ట్ మనం మొదలు పెట్టాల్సింది ఏంటిది? టైటిల్. పరిశుద్ధుల జాతీయ శిక్షణ శిబిరం అని పెట్టేసి ఎవరు అప్లై చేసుకోలేదండి అన్నాడు అనుకోండి. అన్నాను కదా ఇంతకుముందు, మీరు ఎవరు అప్లై చేసుకోలేదండి అన్నదాన్ని మీరు పట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? వచ్చిన వాళ్ళందరూ మీరు కదా. మీరు రాందైతే ఈ శిబిరం నిర్వహించబడదు కదా. అంటే మీరు వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులే కదా. మరి రెండో పాయింట్ని పట్టుకుంటే ఏమవుతుంది? అలాగే ఈ అపార్థం చేసుకునేటటువంటి బ్యాచ్ ఉంటుంది, ఓవర్లుక్ చేసేటటువంటి వాళ్ళు, వాక్యాన్ని ఓవర్టేక్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ప్రియులారా, ఇక్కడ రాయబడింది ఏంటంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను, అంటే అక్కడ ఏమీ లేదు. అలాంటి టైంలో చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఇక్కడ ఒక విషయం అండి ప్రియులారా, లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడినటువంటి విషయం ఏంటంటే, దేవుడు వెలుగు కమ్మని పలికాడు. దాని ముందు వచనాలు చూస్తే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడడం అంటే ఎలాగూ? దీన్ని కూడా మీరు ఊహాజనకంగా ఏం చేసేస్తారు? దేవుడు జలము కదా, ఆయన ఈదుతున్నాడు. మన చేప కనుక ఈదినట్టు, లేకపోతే మనిషి కనుక ఈదినట్టు అలా జలముల మీద అల్లాడుతున్నాడు అనుకుంటారు. అది కాదండి అల్లాడడం అంటే. దేనికోసం అల్లాడుతున్నాడు? చీకటి ఏమో అగాధ జలాన్ని కమ్మి ఉంది. బాగా గుర్తించండి, ఇవేవీ లేదు. నువ్వు లేవు, నేను లేను, భూమి లేదు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవేవీ లేవు. ఒక్కసారి మీరు ఊహించుకోండి, వెనక్కి వెళ్ళండి, మన ప్రారంభ స్థితిని చూడండి, ఈ లోకం యొక్క ప్రారంభాన్ని మీరు చూడండి. ఒక్కసారి మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఆ పరిస్థితిని ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ ఏముంది? ఇక్కడ దేవుని ఆత్మ జలముల మీద ఎలా అల్లాడుతుంది? దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతున్న విషయం మనకు తెలియాలంటే మనము వాక్యాన్ని పరిశీలిస్తేనే తప్ప మనకు ఆ విషయం తెలియదు. రోమీలకు రాస్తూ అపోస్తులైన పౌలు గారు, మీరెలాగో దేవుని ఆత్మజలముల మీద అల్లాడినటువంటి విషయం మీకు తెలియదు కాబట్టి, మీరు అక్కడ పోయి చూడలేరు కాబట్టి, దేవుని ఆత్మ ఎలా అల్లాడిందన్న విషయం మీకు తెలియాలంటే మీరు ఈ సూత్రాన్ని ఫాలో అయితే దేవుని ఆత్మ ఎందుకు అల్లాడిండు, ఎలా అల్లాడిండు అన్న విషయం తెలుస్తుంది. సూత్రము ఇక్కడ చెప్తుండు. ఆ సూత్రం ఏంటిది? రోమపత్రిక 1వ అధ్యాయము
18వ వచనము, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. 19వ వచనం చూడండి. ఎందుకనగా ఆ, దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో దేవుని గూర్చి నీకు తెలియవలసినది ఏదైతే ఉందో అది వారి మధ్య విషాదమైనది. అది ఆల్రెడీ మీకు వివరించబడింది. దేవుడు ఆ, అది వరకు దేవుడు అది వరకే విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములను పాయింట్ నంబర్ 1 లక్షణం ఏంటిదో చెప్పండి. అదృశ్య లక్షణములు. ఏ లక్షణము? అదృశ్య లక్షణం. ఏ లక్షణము మనం మొదటి అధ్యాయంలో అనుకున్నాము? అల్లాడుతున్నటువంటి లక్షణం. దేవుని ఆత్మ అల్లాడుతున్నటువంటి లక్షణం. ఎక్కడ అల్లాడుతున్నాడు ఆయన? జలముల పైన అల్లాడుతున్నటువంటి లక్షణము. ఎందుకు అల్లాడుతున్నాడు? ఎలా అల్లాడుతున్నాడు? జలముల మీద నిజంగా మీరు అనుకున్నట్టుగా ఈదుతున్నాడా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా? అది మీకు తెలియాలి. ఆ లక్షణము మీకు తెలియాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, ఆయన నిత్యశక్తియు, ఆయన నిత్యశక్తియు. పిల్లరా, ఈ మధ్యలో చాలామంది మన పేర్లు వింటాం కదా. నిత్యశక్తి అనే పదానికి చెప్తున్నాను. నా పేరు చెప్పు, ఏది కావాలంటే అది ఇస్తాడు ఆయన. ఏం పేరు? కొందరు చెప్తారు కదా, మనల్ని చెప్పి పంపిస్తారు కదా. అన్న మరి నేను వెళ్తున్నా అంటే నా పేరు చెప్పు. ఓకే అన్న, నాకు పలానా ఆయన పంపించిండు అని చెప్పేస్తారు. అలాగే పేరు చెప్పగానే వాళ్ళ పని అయిపోద్ది. అంటే వాళ్ళ పేరులో పవర్ ఉంది. ఎవరి పేరులో? వాళ్ళ పేరులో. ఆ పవర్ ఎంతకాలం ఉంటుంది? వాళ్ళు ఉన్నంత కాలం ఉంటుంది. యేసుక్రీస్తు పేరులో ఎంత పవర్ ఉందో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా అండి? మీరు గమనించండి ప్రియులారా. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు చూడండి. 21వ వచనంలో, వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదట. ఎలా మహిమపరచలేదు? ఏం ఎరిగారు వీళ్ళందరూ? ఏం తెలుసుకున్నారమ్మా? యేసు నామములో దయ్యమా, అదొకటి తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారండి? దయ్యాలు కొట్టడమే తెలిసిపోయింది వీళ్ళకు. కొండను పెకిలించి సముద్రంలో పడు అనే పవర్ తెలుసుకోలేకపోయారు. ఏమండి? ఏ పవరు? అలాగని మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన పరీక్ష పెట్టకూడదు. ఎవరికి పరీక్ష? దేవునికి ఏం పెట్టకూడదు? మనము ఎగ్జామ్ పెట్టకూడదు. నాయందు మీ మాటలు, నాయందు మీ మాటలు, నాయందు మీ మాటలా, మీ యందు నా మాటలా? నేను ఏం చెప్తా అది ఓకే తలాడిచ్చేస్తారు. ఎక్కడున్నారు మీరు? మరి ఏమంటే క్యాచ్ చేయాలని నేను తప్పు చెప్తే. మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, మీ యందు నా కాన్స్టిట్యూషన్ ఉన్న ఎడల, మీ యందు ఏముండాలి? ఆయన మాటలు ఉండాలి. మన యందు ఏముండాలి? ఆయన కాన్స్టిట్యూషన్ నిలిచి ఉంటే అప్పుడు మనం ఏది అడగాలి, ఏది అడగకూడదు అనేది మనకు తెలుసు. ప్రొసీజర్ మనకు తెలిసి ఉండాలి. ప్రొవిజన్ అనేది మనకు తెలిసి ఉండాలి. రూల్ ఆఫ్ లా అనేది, రూల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నియమము మనకు తెలిసి ఉండాలి. ఇవేమి తెలియకుండానే వచ్చేసి పవర్ చూపించాలి. యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి. ఏడా పాట పాడకి వచ్చేస్తుందా శక్తి? వచ్చేస్తుందా? కుంటివారు లేచి గంతులేస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు. ఇది ఆ కాలము. అప్పుడు వైద్యం లేదు. ఏం లేదండి? అప్పుడు వైద్యులు లేరు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మెడికల్ సిస్టమ్ డెవలప్మెంట్ కాలేదు. ఒకవేళ
నేనే వైద్యుని అని యేసుప్రభు చెప్పేవాడైతే ఆ రోజు చేసిన యేసుప్రభు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. మరి ఆ రోజు చేసినటువంటి అద్భుతాలు ఈ రోజు ఎందుకు జరగట్లేవు చెప్పండి? విశ్వాసం లేదా? దేవుని మాటలు, దేవుని కాన్స్టిట్యూషన్ నీలో లేదు. ఫస్ట్ రూల్స్ తెలుసుకోవాలి. ఏం రూల్స్? ఏమంటే ఇప్పుడు లైవ్ చూపిస్తున్నారు మా వాళ్ళు. ఆ లైవ్ చూపించాలంటే ఆ వైర్ లేదు, తీసేశారనుకోండి, వచ్చేస్తుందండి? వచ్చేస్తుంది. యేసు శక్తి గొప్ప శక్తి వస్తుందా? మరి రూల్ పాటించరా భయ్? రూల్ పాటించకుండా యేసు శక్తి అంటే నిత్య శక్తి నువ్వు తెలుసుకోవాలి. ఈ మధ్యలో పాట రాస్తున్నాను నేను, అది కొంచెం రేపు మీకు వీలైతే అది వినిపిస్తా. యేసునామమే గొప్పది, పరిశుద్ధమైనది, యేసునామము ద్వారాని సమస్తం జరుగుచున్నది. యేసునామమే గొప్పది. ఎంత గొప్పది తెలుసా? ప్రపంచ రాజ్యాల మీద పెద్ద పేరు ఆయనది. ఎవరి మీద? రాజుల మీద, రాజ్యాల మీద, ప్రపంచ దేశాలన్నిటి మీద. రేపటి దినం మీకు చెప్తాను ఈ విషయం. ఆయన పేరుకున్నటువంటి పవర్ ఏంటిదో, ఆయన పేరులో ఏం జరుగుతుందో, ఆయన పేరు చెప్తే ఎంత పెద్దవాడైనా సరే తల వంచి సాష్టాంగ పడాల్సిందే. యేసు నామములో ఎవడన్నా సాష్టాంగ పడుతున్నారండి అంటే యేసు ప్రభు గురించి తెలిస్తే సాష్టాంగ పడతారు. తెలవలేదంటే వాడు మూర్ఖుడు కాబట్టి ఆడు సాష్టాంగ పడడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని సాష్టాంగ పడిన వాడే రక్షింపబడతాడు. అయితే ప్రపంచంలో సాష్టాంగ పడడం వాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళు ఎట్లా సాష్టాంగ పడతారు ఏంటిది ఆ విషయాలన్నీ కూడా రేపు మీకు చెప్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి దినం ప్రియులారా. ఈరోజు మొదటి దినం కాబట్టి కొంచెం బ్రీఫ్గా కొద్ది మాటలు మీతో చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. సో ప్రియులారా, కొద్ది నిమిషాల్లో మనం ముగిస్తాం. ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఎరిగియో యేసు నామమును ఎరిగారు, కానీ యేసు నామమును ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేరు చెప్పండి? నేను అడ్వకేట్ సార్, పాస్టర్ గారు నన్ను అడ్వకేట్గా గుర్తించలేదనుకోండి, నాకు ఎలా ఉంటుందండి? అలాంటి మర్యాద రెస్పెక్ట్ నాకు ఇవ్వలేదనుకోండి, ఎలా ఉంటుందండి? పాస్టర్ గారిగా ఇతన్ని పెద్ద ఆయన్ను నేను గుర్తించలేదనుకోండి, ఎలా ఉంటుందండి? ఆయన మనసు ఎలా ఉంటుందండి? ఇంకెందుకండి ఇంకో మాట చెప్తండి. ఏంటి తెలుసా? ఒక ఆవిడ బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అక్క అని పక్కింటి ఆవిడ వచ్చి అడిగింది. ఇగో చూడక్క, మీ ఆయన నన్ను ఏమన్నాడు? మా ఆయన సారీ, మీ ఆయన కాదు, మా ఆయన మీ అన్నున్నాడు కదా, చూడక్క మీ అన్నున్నాడు కదా. ఏంది? ఏమైంది? జరిగింది? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? మీ అన్న నువ్వు అసలు ఆడదానివేనా అన్నాడు అక్క నన్ను. ఏంటండి దీనికి ఏడవల్ల? ఏంటంటే దీనికి ఏడవాలో చెప్పండి. ఏడుస్తారా ఏడవాలో చెప్పండి మీరు? ఏడవద్దా? ఎవరమ్మా అంటే మీరు జీన్స్ ప్యాంట్ కయర్చుకునే కాలంలో వచ్చారు కాబట్టి అట్లా అంటున్నారు. నిజంగా బొట్టు చీర కట్టుకున్నటువంటి మహిళలు ఎలా ఉంటారో తెలుసా? పొద్దంతా ఏడుస్తూనే ఉందామా. కాక ఆయన ఏదో అన్నీ ఉండొచ్చు, ఏదో ఆలోచనలో అన్నీ ఉండొచ్చు. వదిలే ఇక ఎన్ని పట్టించుకుంటావు అని చెప్పి ఓదార్చి ధైర్యం చెప్పింది. చూసారా? ఒక మహిళను మహిళగా గుర్తించకపోతేనే ఆమెకు ఏడుపు వచ్చినప్పుడు క్రీస్తు నామాన్ని ఎరిగినటువంటి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దుర్వినియోగం చేస్తుంటే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? దుర్వినియోగం చేస్తలేరా? చేస్తారా లేదా? ఆయన రక్తాన్ని దుర్వినియోగం చేస్తారు, ఆయన నామాన్ని దుర్వినియోగం చేస్తారు. డబ్బు కోసం ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు యేసుప్రభు నామాన్ని.
ఇలాంటి బతకడం కంటే ఏదన్నా నీళ్ళు లేని బావిలో పడి సావరాదు. దొంగ పాస్టర్లకు అంటున్నా నేను. అర్థమైందండి? యేసునామాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యేసునామం ఎటువంటిదో తెలుసా? యేసునామం హైలీ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఆ నామములో అంత గొప్ప, అరే రే 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 ఏం పేరండి ఆ పేరు! ఆ పేరు చెప్తే చాలండి ప్రపంచ రాజ్యాలు వణకాల్సిందే. వణుకుతున్నారా? వణకట్లేరంటే యేసు గురించి వాళ్ళకు తెలియదు. రేపు చెప్తాను ఎవరెవరు వణికారు, ఎట్టెట్ట వణికారు, ఆ వణుకు మీకు పుట్టిస్తాను. పిల్లారా చూడండి, రేపు డే మొత్తం ఉంటుంది. రేపు 6 క్లాసులు ఉంటాయి. 9కు స్టార్ట్ అవుతుంది, 9 to 10, 10 to 11, 11 to 12. మార్నింగ్ 3, ఆఫ్టర్ లంచ్ 1 క్లాసు, తర్వాత బ్రేక్, మళ్ళీ నైట్ కూడా క్లాస్ ఉంటుంది. సేమ్ ఇదే నైట్ మళ్ళీ 2 క్లాసులు ఉంటాయి. ఇది ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేయబడింది, శిక్షణ కోసం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ చూడండి, అదృశ్య లక్షణాలు మనకు తెలియాలంటే ఏం చేయాలట? ఆయన అదృశ్య లక్షణాలు మీకు తెలియాలంటే మీరేం చేయాలి? ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువుల మీద నువ్వేం చేయాలి? రీసెర్చ్ చేయాలి, పరిశోధన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఆత్మగా అగాధ జలము మీద ఎందుకు అల్లాడిండన్న విషయం నీకు తెలియాలంటే దేవుడు సృష్టించినటువంటి వస్తువుల మీద నువ్వు రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు దేవుడు సృష్టించినటువంటి వస్తువులను రెండింటిని తీసుకోండి, ఏదైనా ఒకటి తీసుకోండి. ఫస్ట్ దేవుడు సృష్టించిన వస్తువులు, వాటి మీద రీసెర్చ్ చేయండి. దేవుని ఆత్మ ఎందుకు అల్లాడిండు? ఏదన్నా మనకు సైన్స్ ఏం చేస్తారంటే పరిశోధన చేస్తూ ఉంటారు, సైన్స్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దేనికోసం? ఏదైనా ఒకదాన్ని కొత్తదాన్ని కనిపెట్టడం కోసం. ఇప్పుడు ప్రియులారా, దేవుని ఆత్మ అగాధ జలము మీద ఎందుకు అల్లాడిండు అన్న విషయం నువ్వు కనుగొనాలి. నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వేం చేయాలి? ఈ రాత్రి నువ్వు ఒక వస్తువును తీసుకో, దేవుడు సృష్టించిన వస్తువులను తీసుకొని పరిశోధన చేయి. ఏంటి? మొట్టమొదట మన ఇండ్లలో ఉన్నటువంటి కోళ్ళ మీద పరిశోధన చేయండి. కోడి ఏం చేస్తుంది చెప్పండి? గుడ్డు పెట్టేటప్పుడు ఏం చేస్తుంది? కోడి గుడ్డు పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది? అరుస్తుంది. ఎక్కడో ఒక్కడ పోయి గుడ్డు పెట్టేసి రావచ్చు కదా. ఏం చేస్తుంది అది? గుడ్డు పెట్టడం కోసం సేఫ్టీ ప్లేస్ కోసం వెతుకుతుంది. సేఫ్టీ ప్లేస్. ఏ దేవుడు కూడా నిన్ను పుట్టించడం కోసం ఏ అంగారక గ్రహం మీదనో, ఏ బుధుడి మీదనో, ఏ చంద్రుడి మీదనో, ఏ సూర్యగ్రహణం మీదనో తీసుకుపోయి నిన్ను పక్కన పడేయలేదు. ఈ విశ్వంలో ఎక్కడైతే నా పిల్లలు సేఫ్గా ఉంటారో ఆలోచించి భూమి మీద దేవుడు నిన్ను ఆదామును పుట్టించాడు. ప్రియులారా గమనించండి, గుడ్డు పెట్టేటప్పుడు కోడి ఏం చేస్తుంది? అరుస్తూ ఉంటుంది, అటు తిరుగుతూ ఉంటుంది, ఇటు తిరుగుతూ ఉంటుంది, అటు తిరుగుతూ ఉంటుంది. నువ్వు అనుకుంటావు కదా, ఈ కోడి ఎక్కడదరా, దీని బాధ భరించలేకపోతానా అని చెప్పేసి ఆదివారం రాగానే కట్ చేసుకుంటాను. ఆదివారం రాగానే ఏం చేస్తున్నాడు? కట్ చేసుకుంటారు. కానీ దేవుడు ఎందుకు అల్లాడిండో ఒక్కసారి గ్రహించండి. దీని మీద పరిశోధన చేస్తే ఏం తెలుస్తుంది? అక్కడ కోడి గుడ్డు పెట్టడం కోసం అల్లాడుతుంది, అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది. దేవుడు కూడా తన పిల్లలు కావాలన్న ఆలోచనతో పిల్లలను పుట్టించడం కోసం, పిల్లల కొరకు సృష్టిని సృష్టించడం కోసం ఆయన అల్లాడుతున్నాడు అగాధ జలము మీద.
దేవుడు నీ కోసం అల్లాడుతున్నాడు. మీ నాన్న నీ కోసం అల్లాడుతున్నాడో లేదో, మీ అమ్మ నీ కోసం అల్లాడిందో లేదో, మీ పిల్లలు నీ కోసం అల్లాడుతున్నారో లేదో, కానీ పరమ తండ్రి అయిన దేవుడు ఈ రోజుకి అల్లాడుతూనే ఉన్నాడు నీ కోసం. పిల్లరా, ఒక చేపను మీరు చూడండి, రెండో వస్తువు, దేవుడు సృష్టించిన రెండో వస్తువు, ఒక సముద్రంలో నుంచో ఒక చెరువులో నుంచో ఒక చేపను తీసుకొచ్చి ఒడ్డున వేయండి, అది ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీగా ఉన్నాను అంటదా? అది కొట్టుకుంటుంది, గిలగిలా 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 కొట్టుకుంటుంది. దేనికోసం? నీళ్ళ కోసం. దేవుడు కూడా ఆత్మగా తన పిల్లల కోసం ఆయన అక్కడ అల్లాడుతున్నాడండి. అలా అల్లాడుతున్నటువంటి దేవుడు, భూమి ఎలా ఉందట అక్కడ చూడండి, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది. చీకటి ఎక్కడ ఉందమ్మా? అసలు చీకటి అగాధ జలము పైన ఎందుకు కమ్మి ఉంది? అగాధ జలములో ఏముంది? ఆ జలముల మీద దేవుడు ఎందుకు అల్లాడుతున్నాడు అంటే నీ కోసం, నా కోసం. తెలిసింది కదా ఒకటి, మన కోసం అల్లాడుతున్నాడు. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది ప్రియులరా. దేన్ని కమ్మి ఉంది అంటే, అగాధ జలం అంటే ఎలా ఉంటుంది? అగాధ జలం అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం కనబడకుండా. ఇంకా అగాధ జలం అంటే ఎలా ఉంటుంది? సృష్టింపబడిన వస్తువులను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అగాధ జలము, దానికి ఇంగ్లీష్లో డీప్ అండ్ డెప్త్, డీప్ వాటర్. నార్మల్ వాటర్ వేరు, అగాధ జలం వేరు. ఈ అగాధ జలము పైన చీకటి కమ్మి ఉంది. ఏం కమ్మి ఉంది? చీకటి కమ్మి ఉంది. చీకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటమ్మా? క్లాత్. దీన్ని మీరు ఏమనుకోవాలి? మీరు ఇప్పుడు చీకటి అనుకోండి. క్లాత్ దేన్ని కమ్మి ఉంది? క్లాత్ దేన్ని కమ్మి ఉంది? టేబుల్ను. టేబుల్ ఏంటిది? అగాధ జలం అనుకోండి. టేబుల్ ఏంటిది? ఇదేంటిది? చీకటి దేన్ని కమ్మి ఉంది అంటే అగాధ జలములో ఏముంది? అగాధ జలములో ఏముందో మనకు తెలియాలంటే ప్రియులరా, పేతురు గారు చెప్తున్నారు. మొదటి పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము, 5వ వచనం. 2 పేతురు 3:5. ఎలాగనగా పూర్వము నుండి సమకూర్చబడినటువంటి భూమి. ఈ రోజు ఉన్నటువంటి భూమి ఎలా సమకూర్చబడిందట? నీళ్ళలో నుండి, నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి. అంటే చీకటి దేన్ని కమ్మి ఉంది? అగాధ జలము. అగాధ జలములో ఏముంది? భూమి ఉంది. అగాధ జలములో ఏముంది? సూర్యుడున్నాడు. అగాధ జలములో ఏముంది? చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. సృష్టి యావత్తు కూడా చివరికి మన అవయవాలన్నీ కూడా అగాధ జలములోనే ఉన్నాయి. వింటున్నారమ్మా? నా అవయవాలు ఎక్కడి నుండి వచ్చాయనుకుంటారు? కీర్తనల గ్రంథము 139 కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. చూడండమ్మా, కీర్తనలు 139 13వ వచనం నుండి, నీవే కలగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 15వ వచనం చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో
స్థలములలో భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడు. ఎక్కడ నిర్మించబడ్డాడట? ఎవరు నిర్మించబడ్డారు? ఇక్కడ చెప్తున్నది ఎవరైనా? దావీదు. తనేమంటున్నాడు? నేను ఎక్కడ నిర్మించబడ్డానంటున్నాడు? భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మించబడ్డాడట. ఏమండి, దావీదు గారు యెషయి కుమారుడు. 13వ వచనంలో ఏమన్నాడు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవన్నాడు. 15వ వచనంలోకి వచ్చేసరికి ఏమన్నాడు? భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మించబడ్డాను అంటున్నాడు. అంటే భూమి యొక్క అగాధ స్థలం నుండి వచ్చాడా? తల్లి గర్భం నుండి వచ్చాడా? ఏమండి, ఏది నిజం రెండిట్లో? మొదట అగాధ స్థలమా? మీరు ఎక్కడ నిర్మించబడ్డారు చెప్పండి? తల్లి గర్భంలో పుట్టారా? భూమి యొక్క అగాధ స్థలం నుండి పుట్టారా? అందరు తల్లి గర్భం నుండి వచ్చారు కదా. మరి ఈయనేంటి భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించబడ్డానంటాడు? అక్కడ చూడండి, అక్కడ ఆకు ఉంది, అదే పైన పువ్వు ఉంది కదా. ఇక్కడ ఇది ఒకటి, ఈ ఆర్టిఫిషియల్ పువ్వు ఉంది కదా. ఇది చూడండి, ఇది ఆర్టిఫిషియల్ కాకుండా మీరు జెన్యూన్ పువ్వు అనుకోండి. ఆ పై పువ్వు నువ్వు అనుకో. ఏంటండి, పై పువ్వు నువ్వు అనుకోండి. ఆ పువ్వు ఎక్కడ నుండి వచ్చింది? దాని కాండం నుంచి వచ్చింది, కొమ్మ నుంచి వచ్చింది. ఆ కొమ్మ ఎక్కడ నుండి వచ్చింది? దాని ఇంకో కొమ్మ నుండి వచ్చింది. ఆ కొమ్మ ఎక్కడ నుండి వచ్చింది? దాని ఇంకో కొమ్మ నుండి వచ్చిందయ్యా. అలా కిందికి వెళ్ళాలయ్యా. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ పువ్వు వచ్చేసింది. పువ్వు డైరెక్ట్ వచ్చేసిందా? అలాగ వెళ్తే లాస్ట్కు ఎక్కడ కలుస్తుంది? ఒకటే మొక్క కాడ కలుస్తుంది, ఒకటే వేరు కాడ కలుస్తుంది. ఆ వేరు ఎక్కడి నుండి వచ్చింది? ఈ భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు చెప్పండి, ఆ చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? అంటే ఆదాం ఎక్కడి నుండి వచ్చాడు? మీ అమ్మ. ఇప్పుడు నేనున్నాను, నేను ఎక్కడి నుండి వచ్చాను? నా తల్లి గర్భం నుండి వచ్చాను. నా తల్లి ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ తల్లి ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ తల్లి ఎక్కడి నుండి వచ్చింది? అలాగూ అందరికి తల్లి ఎక్కడిది? హవ్వ అనే తల్లి ఎక్కడి నుండి వచ్చింది? ఆదాం ఎక్కడి నుండి వచ్చాడు? భూమి నుండి వచ్చాడు, మట్టి నుండి వచ్చాడు. మట్టి ఎక్కడి నుండి వచ్చింది? అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను భూమి నుండి వచ్చానని చెప్పుకోలేదు. ఎందుకో తెలుసా? రూల్స్ తెలుసు. ఒకవేళ భూమి నుండి వచ్చానంటే భూమికి క్రెడిట్ పోతుంది. చూసారా? భూమి నుండి వచ్చానంటే భూమికి క్రెడిట్ పోతుంది. నేను భూమి నుండి రాలేదయ్యో మీరు అనుకుంటున్నారు. నేను భూమి యొక్క అంటే అర్థం ఏంటిది? భూమి ఎక్కడి నుండి అది వచ్చిందో దాని స్థలం నుండి నేను వచ్చాను. నేను భూమి నుండి వచ్చానని మీరు అనుకోకండి. భూమి అగాధం నుండి వచ్చింది, నేను కూడా అక్కడి నుండి వచ్చాను. అర్థమవుతుందండి? సో క్రెడిట్ ఎవరికి చెందాలి? మహిమ ఎవరికి చెందాలి? స్తుతి ఎవరికి చెందాలి? ఘనత ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి, దేవుని నామానికి చెందాలి. సో ప్రియులరా, దేవుడు భూమిని ఆకాశమును సృష్టించిన తర్వాత అది ఎలా చేశాడు అంటే, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది. అగాధ జలములో ఏముంది? ఈ సృష్టి అంతా ఉంది. ఈ అగాధ జలంలో ఏముంది? నీ నా అవయవాలు ఉన్నాయి. మనము అక్కడి నుండి మన బాడీ మన ఆత్మ కాదు. మళ్ళీ మీరు ఆత్మ అనుకునేరు. ఆత్మ దేవుడి నుండి వచ్చింది. మన అవయవాలు ఎక్కడి నుండి వచ్చినాయి? అగాధ స్థలం నుండి వచ్చింది. సో ప్రియులరా, ఆ అగాధ స్థలంలో నుంచి నిన్ను బయటికి తీయడానికి, నీ కోసం విశ్వాన్ని సృష్టించడానికి దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. అగాధ జలము మీద ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుందండి? ఎవరి కోసం? మరి నువ్వెవరి కోసం అల్లాడుతున్నావు? ప్రేయసి కోసం ప్రియుడు, ప్రియుని కోసం ప్రేయసి, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య,
డబ్బు కోసం పాస్టర్లు, రోగాలు తగ్గుతాయన్న నమ్మకంతో ఈ రోగులు, వీళ్ళరా ఇవన్నీ కూడా చీటింగ్ జరుగుతుంది. వీటిని కంట్రోల్ చేయడం కోసమే పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. దీనిలో మీరందరూ జాయిన్ అవ్వాలి, దీంట్లో మీరు కలిసి పని చేయాలి. ఇది మీకేమి ఎలాంటి జీతభత్యాలు ఇంకేదో మీకు ఏమి రూపాయదు. మీరే అందులో ప్రాక్టీస్ చేసుకోవాలంటే మేము ఓకే చేయాలి. నీకు వాక్యం వస్తుందో ఏమవుతుందో తెలియదు. తేలు మంత్రం రానోడికి పాము మంత్రం వేసిండట. ఏమవుతారు? చచ్చిపోతాడు. ఈరోజు వాక్యం తెలియని వాళ్ళందరూ పాస్టర్లు అయిపోతారు. వాళ్ళు మళ్ళీ పెద్ద పాస్టర్లు. ఏమండి, ఇలాంటివన్నిటిని మేము కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ప్రజలలో అవేర్నెస్ రావాలి. దొంగ పాస్టర్లను తరిమి కొట్టాలి. సమాజంలో దొంగ పాస్టర్లు ఉండకూడదు. వాళ్ళ వల్లనే క్రైస్తవ్యానికి చెడ్డ పేరు. వాళ్ళ వల్లనే క్రైస్తవ్యము అవుతుంది, అవమానించబడుతుంది. కాబట్టి మనం గమనించాలి ప్రియులారా. రేపటి దినం చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు చెప్పిన సెకండ్ పార్ట్ రేపు మనం కంటిన్యూ చేసుకుందాము. ఉదయం రేపు 2 to 3 o'clock వరకు ఈ సెకండ్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. రేపు ఈవినింగ్ వచ్చేసి క్రీస్తు నామము, దాంట్లో ఉన్న పవరు, క్రీస్తు రాజ్యాంగము, ప్రపంచ రాజ్యాంగము, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్నీ కూడా చాలా మీకు తెలియచేయబడతాయి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మరి ఓపికతో విన్న మీ అందరికి కూడా వందనాలు. మీలో ఉండి ఆత్మదేవుడు మాట్లాడతాడు. ఆత్మదేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ మాటలని మన హృదయాల్లో మరి భద్రపరుచుకుందాం. కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు వేలాది వందనాలు నాయన. ఈ యొక్క సభను నిర్వహించినటువంటి